ఈజ్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? అసాధ్యాలకు సవాలు మనకు కాదు. ఇది తెలుసుకుంటే ధైర్యం రావాలి. ఛాలెంజెస్ ఆర్ నాట్ ఫర్ యూ, ఛాలెంజ్ ఈజ్ ఫర్ గాడ్. ఎంతమంది మాట నమ్ముతున్నారు? సాతాను వచ్చి నీకు సవాల్ వేస్తున్నా అంటాడు. మనం మనదే అనుకుంటే భయపడిపోయి కృంగిపోతాం. నాది కాదు క్వశ్చన్, ఇది ఆన్సర్ చేయాల్సింది ఎవరో ఆయన చెప్తాడు. చూడండి, ఇంజనీర్ చెప్పాల్సిన ఆన్సర్ పోయి డాక్టర్ చెప్తే ఏమవుతుంది? పిహెచ్డీ చెప్పాల్సింది పోయి ఎల్కేజీ పిల్ల చెప్తే ఎట్లుంటుంది? క్వశ్చన్ ఎవరికి? ఛాలెంజ్ ఎవరికండి? అసాధ్యం అనే సవాల్ ఎవరికి? సారాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదని రాస్తుందా మీ బైబిల్లో? అబ్రహామునకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నాడే? అక్కడ సబ్జెక్ట్ ఎవరండి? గాడ్ నెవర్ డిడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఈజ్ ఎనీథింగ్ డిఫికల్ట్ ఫర్ సారా? సారాకి ఏదైనా అసాధ్యం అంటే అప్పుడు నీ రిపోర్ట్స్ అనేది తీసుకురా. అబ్రామ్కి ఏదైనా అసాధ్యం అని క్వశ్చన్ అడుగుంటే అబ్రామ్ రిపోర్ట్స్ అనేది తీసుకురా. లెక్కల్లో అన్ని పక్కాగా ఉన్నాయి, కానీ ఒక వేరియబుల్ మర్చిపోయావు నువ్వు. ఏంటది? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? టైం అయిపోయింది, అవకాశాలు అయిపోయాయి, సైన్స్ ప్రకారం అంతా అయిపోయింది. ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్ మనం దేని మీద పెట్టుకుంటున్నాము? మన మీద పెట్టుకుంటాం. అక్కడే కదా కృంగిపోయేది. అసాధ్యాలకు సవాలు మనకు కాదు. ఇది తెలుసుకుంటే ధైర్యం రావాలి. అందుకొరకే దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా?